Hi everyone, welcome to A Square Maths Academy. I request to all, please subscribe to our channel A Square Maths Academy. Today's topic is nothing but ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి 25th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దగ్గరలో ఉంది, మనకు చాలా తక్కువ టైం ఉంది. ఆ టైంని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశం మీద ఏ చాప్టర్ ఎంతవరకు వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ మనం ఎక్కువ ప్రిపేర్ అవుతే ప్రిఫరెన్స్ ఇస్తే మనకి ఎక్కువ మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. ఈ తక్కువ పీరియడ్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఎలాంటి టిప్స్ మనం యూజ్ చేయాలి, ఎలాంటి ట్రిక్స్ ద్వారా మనం ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, నౌ సీ హియర్. ఇప్పుడు మనకి 70% సిలబస్ మాత్రమే ఉంది. 70% సిలబస్లో మనకు పేపర్ వచ్చేసి ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ ఈ 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్లో మొత్తం 75 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 75 మార్క్స్లో 10 వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మొత్తం 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30 క్వశ్చన్స్లో 3 బిట్స్గా డివైడ్ చేస్తే 30 క్వశ్చన్స్ని 10 10 10 అవుతున్నాయి. ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్ ఏమో వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత సెకండ్ 10 క్వశ్చన్స్ ఏమో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 10 క్వశ్చన్స్ ఏమో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 10 క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఉంటాయి, సెకండ్ బిట్లో 4 మార్క్స్ ఉంటాయి, థర్డ్ బిట్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ బిట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 20 మార్క్స్ వస్తాయి. ఇందులో చాయిస్ ఏమి ఉండదు కాబట్టి మనకు 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ రాయాల్సిందే. ఫస్ట్ బిట్లో నో చాయిస్, ఎలాంటి చాయిస్ ఉండదు. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ బిట్ అయిపోయిన తర్వాత సెకండ్ బిట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ బిట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెకండ్ బిట్లో 10 క్వశ్చన్స్ని 5 క్వశ్చన్స్గా మనకు 50-50 చాయిస్ ఉన్నది కాబట్టి ఇంతకుముందు మనకు 7 క్వశ్చన్స్ ఉంటుండే, అందులోకి వెళ్ళి 5 క్వశ్చన్సే రాయమంటుండే. అంటే 5 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ చాయిస్ కిందకి వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ సిచ్యువేషన్ ఆధారంగా 10 క్వశ్చన్స్ ఉంటే అందులో 50% మనకు చాయిస్ ఇవ్వడం జరిగింది. 50% చాయిస్ అంటే 10 క్వశ్చన్స్లోకి వెళ్ళి 5 క్వశ్చన్స్ డివైడ్ చేస్తే ఇంకో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 50% అనేసరికి 5 క్వశ్చన్స్ మనం రాస్తే సరిపోతుంది. అంటే 5 క్వశ్చన్స్ మనకి ఇంకా ఎక్స్ట్రా చాయిస్ కింద ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్లో కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనం కూడా మరి రాయాల్సింది మళ్ళీ 5 క్వశ్చన్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ కూడా మనకు 50% చాయిస్ ఉంది. అంటే మనకు 10 క్వశ్చన్స్ ఇస్తే మనం అందులోకి వెళ్ళి 5 క్వశ్చన్స్ చూస్ చేసుకొని 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఇది మనం ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఉంటుంది. తర్వాత మనకి టాపిక్ వైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్ ఉంది, సెకండ్ చాప్టర్ మ్యాట్రిక్స్ ఉంది, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇలా మనకు టోటల్ మనకి 10 చాప్టర్స్కి వెళ్ళి 3 చాప్టర్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఉన్నాయి 7 చాప్టర్స్ మాత్రమే. ఇందులో ఏ టాపిక్ వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఫంక్షన్స్ అనే చాప్టర్కి వెళ్ళి 2 షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్కి ఒక లాంగ్ క్వశ్చన్కు యాడ్ అయితే మొత్తం 11 మార్క్స్ అవుతాయి. ఇక్కడ మేజర్గా ఉన్న చాప్టర్ అంటే గిదండి, అబ్జర్వ్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్, 2 షార్ట్ క్వశ్చన్స్, 3 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. 33 మార్క్స్ అవుతాయి. మేజర్గా మీరు చూడాల్సిన చాప్టర్ ఇది. ఓకేనా? ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఏదంటే మ్యాట్రిసెస్ మాత్రమే. ఎందుకంటే మనకు 75 మార్క్స్కి 27 వస్తే పాస్ అన్నమాట. ఒక చాప్టర్ చూస్తే ఆటోమేటిక్గా మనం పాస్ అయిపోతాం. అది మ్యాట్రిసెస్. ఓకేనా? అంటే మ్యాట్రిక్స్లో కూడా మనం మొత్తం సిలబస్ ఇవ్వలేదండి. ఎందుకంటే గాజుడన్ మెథడ్ కానీ, ఇన్కన్సిస్టెంట్ కానీ అవన్నిటి కొన్ని టాపిక్స్ అన్నిటి కూడా డిటర్మినెంట్లోని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, 3D ఎక్సర్సైజ్ కానీ కొన్ని కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా మనకు సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్రామర్ మెథడ్ ఉంది, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఉంది. అంటే ఈ 3 ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒకటి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ రావచ్చు, క్రామర్ మెథడ్ రావచ్చు.
అంటే ఖచ్చితంగా మనకు లాంగ్ క్వశ్చన్స్ని అంటే అవి కూడా ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ లాంగ్ క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఏంటంటే అడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ 2 చాప్టర్లు కూడా మ్యాక్సిమం దగ్గర ఉన్న సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, అంటే ఈ రెంట్లో వెక్టర్సే ఉన్నది, ఒక అడిషన్ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది. ఇందులోకి వెళ్ళి మనకి ఏంటంటే 2 షార్ట్ క్వశ్చన్స్ అంటే 3 వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 3 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 3 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 వెరీ షార్ట్ క్వశ్చన్స్, 3 షార్ట్ క్వశ్చన్స్, 3 లాంగ్ క్వశ్చన్స్. ఈ 2 చాప్టర్ని ఒకటే చాప్టర్గా మీరు కన్సిడర్ చేయగలిగినప్పుడు మనకు వచ్చే మార్క్స్ టోటల్ ఎన్ని అవుతాయంటే 7 3 21 అంటే 21. ఈ మొత్తం ఎన్ని మార్క్స్ అవుతాయి? 7 + 4 11, 11 + 4 15. ఇందులోకి వెళ్ళి 15 మార్క్స్ వస్తాయి, ఇందులోకి వెళ్ళి 24 మార్క్స్ వస్తాయి. మొత్తం ఎన్ని అవుతాయి? 39 మార్క్స్ ఇక్కడనే అవుతాయమ్మా. ఇవి అంటే ఇవి 2 కలిపి 39. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ 33, ఇక్కడ 39, ఈ 2 మార్కులు ఈ 2 చాప్టర్లు కలుపుతాయి. అంటే ఈ 3 చాప్టర్ మనం పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే, అంటే పర్ఫెక్ట్ అయితే అయినామంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా మంచి మార్క్స్ని తీసుకురావచ్చు. ఎలా అంటే ఇక్కడ కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడనే 3 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లాంగ్ క్వశ్చన్స్, మన 6 అవుతాయి కదా. కాబట్టి మనకు 5నే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మొత్తం ఎన్ని అవుతాయి? 5 7 35. అంటే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో ఈ 3 చాప్టర్స్ వరకే 5 లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఎన్ని ఉన్నాయి? 5 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 5 షార్ట్, ఇక్కడ 2 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 షార్ట్ క్వశ్చన్ ప్లస్ 1 షార్ట్ క్వశ్చన్, అంటే మొత్తం 5 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి 5 4 20 మార్క్స్ అయిపోయినాయా? అంటే మనం షార్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం, అదేవిధంగా లాంగ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 3 చాప్టర్లు ప్రిపేర్ అవుతారు. తర్వాత ఎన్ని వెరీ షార్ట్ క్వశ్చన్స్? 1 2 3 4 5 వెరీ షార్ట్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి. అంటే 5 2 10. అంటే మ్యాక్సిమం మనకి ఎన్ని వచ్చినాయి అంటే 35 + 20 + 10, కాబట్టి 65 మార్క్స్ వచ్చినాయమ్మా. ఓకేనా, మనకు ఈ 3 చాప్టర్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్లయితే, అంటే ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇది సెకండ్ ప్రియారిటీ, ఇది థర్డ్ ప్రియారిటీ. ఓకేనా, ఓకే. మనకి ఈ 3 చాప్టర్స్కి వెళ్ళి మనకి ఎన్ని వచ్చినాయి? మనకు 65 మార్క్స్ వచ్చినాయి. మ్యాక్సిమం మనకు 65లో ఏదైనా పొరపాటు జరిగి మిస్టేక్ అయినా కానీ మ్యాక్సిమం 60 వరకు అయితే మనం కవర్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి లేదు ఇక్కడ వరకు 65 ఏం పొరపాటు లేకుండా అన్ని పర్ఫెక్ట్ అయిన అనుకోండి, ఆటోమేటిక్ మనకి 65కి 65 అవుతుంది కదా. మనకి ఇంకెన్ని రావాలి? 75 కంటే నాకు 75 మార్క్స్ కావాలి సార్ నాకంటే, అప్పుడు ఏం చేయాలి? 75కి ఎన్ని కావాలి మనకి? ఇంకా 10 మార్క్స్ కావాలి. ఇంకా 10 మార్క్స్ అనేది షార్ట్ క్వశ్చన్ మీద లేదు, లాంగ్ క్వశ్చన్ మీద లేదు. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఇక మిగిలిన వెరీ షార్ట్ క్వశ్చన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ఈ 3 చాప్టర్లు అయిపోయిన తర్వాత మీరు ఇవ్వాల్సిన ప్రియారిటీ హైపర్బోలిక్ ఫంక్షన్కి ఇవ్వాలి. హైపర్బోలిక్ ఫంక్షన్. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లోపల 2 + 4 ఉంది, 6 మార్క్స్ ఉన్నాయి. 6 మార్క్స్లో కూడా హైపర్బోలిక్ ఫంక్షన్ ఆల్రెడీ ఒకటే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ 6 మార్క్సే కావాలని పక్కన పెట్టే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఒక షార్ట్ క్వశ్చన్ కానీ పొరపాటు అయినా కానీ ఈ షార్ట్ క్వశ్చన్ ఈజీగా మనం 4 మార్క్స్ తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 2 మార్క్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, షార్ట్ క్వశ్చన్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ అనేది కూడా పక్కన పెట్టేసింది కాబట్టి ఇందులో యూనివర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే సరిపోతాయి. అవి కూడా ఎన్ని ఉంటాయంటే ఒక మ్యాక్సిమం 5 or 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 or 6 క్వశ్చన్స్ లోపల మనకు 6 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి హైపర్బోలిక్ ఫంక్షన్ని తీసుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్ని షార్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి? వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ వరకు 5 కాబట్టి ఇక్కడ ఇంకోటి అడిషనల్గా యాడ్ అయింది కాబట్టి ఇంకొక 2 మార్క్స్ అనుకుందాం. అంటే మనకు ఒక షార్ట్ క్వశ్చన్, ఇంకా 4 వెరీ షార్ట్ క్వశ్చన్స్ కావాలి. 4 వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫంక్షన్ చాప్టర్ ఉంది, ట్రిగోనోమెట్రిక్, రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది అమ్మా. ఓకే, ఇప్పుడు మనకు మరి ఈ రెండింటి లోపల ట్రిగోనోమెట్రిక్, ట్రాన్స్ఫర్మేషన్స్ చూసుకోవాలన్నా ఇది చూసుకోవాలన్నా అంటే ఫస్ట్ చూసుకోవాల్సిన ప్రియారిటీ ఫంక్షన్స్కేనమ్మా. ఎందుకంటే ఫంక్షన్స్లో కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇందులో కూడా సింపుల్ ప్రాబ్లం ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్స్కి వచ్చేసరికి
ఎక్సైజ్ ఏకి వెళ్ళి ఒక వెర్చర్ క్వశ్చన్ వస్తుంది, ఎక్సైజ్ సికి వెళ్ళి ఒక వెర్చర్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఏ సిలో ఎక్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, లాంగ్ క్వశ్చన్ కూడా సిలోకి వెళ్ళే వస్తుంది, సి నుంచి. అంటే ఇప్పుడు మనకు ఏ నుంచి వెర్చర్ క్వశ్చన్ వస్తుంది, సి నుంచి వెర్చర్ క్వశ్చన్ వస్తుంది, డొమైన్ అండ్ రేంజ్ అని. తర్వాత ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని. అలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఒకవేళ చూసుకున్నట్టయితే చూడని వాళ్ళైతే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మన డిస్క్రిప్షన్లో. సో చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రతి చాప్టర్ మీద కూడా వెరిచర్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా టాపిక్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ముందు కూడా ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే వీడియోస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. చేసి వీటిని కూడా అప్లోడ్ చేస్తాను. మీరు వీలున్న టైంలో కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఎలాంటి కష్టపడకుండా, ఎలాంటి కష్టం లేకుండా. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ మనకైతే ఫస్ట్ ప్రియారిటీ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్కు ఇవి రెండు ఉన్నాయమ్మా. ఇక్కడ ఈ యొక్క వెరిచర్ క్వశ్చన్ని మాత్రం మనకు 6B నుంచి కవర్ చేయొచ్చమ్మా. 6Bలో పీరియాడిక్ ఫంక్షన్, పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి గ్రాఫ్స్ ఉన్నాయి, సైన్ ఎక్స్ గ్రాఫ్ అని, కాస్ ఎక్స్ గ్రాఫ్ అని కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవి కూడా 5 or 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రాక్టీస్ చేస్తామంటే ఆటోమేటిక్ మనకు ఈ 2 మార్క్స్ కూడా వస్తాయి. ఈ ఒక 2 మార్క్స్ అనేది ఇది A2 ACE ఈ 3xకి వెళ్ళైనా రావచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ఒక 2 క్వశ్చన్ కోసం, అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ కోసం, అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కోసం, అంటే ఒక క్వశ్చన్ కోసం మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్ని కూడా కవర్ చేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పక్కన పెట్టేసి ఒక 6B ఎక్సైజ్ ప్రాక్టీస్ చేయండి. ఒక 6B ఎక్సైజ్ మాత్రమే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 మార్క్ క్వశ్చన్గా దానికోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి, అవి మన ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు లాంగ్ క్వశ్చన్ పక్కన పెట్టేస్తారు, షార్ట్ క్వశ్చన్ కూడా పక్కన పెట్టేస్తారు, మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ లెంతీ చాప్టర్, పెద్ద చాప్టర్, మళ్ళీ ఎక్కువ టైం తీసుకునే చాప్టర్ కాబట్టి దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టడం. ఓన్లీ వెరిచర్ కోసం మాత్రమే మనం దీన్ని చూస్తాం కదా. షార్ట్ క్వశ్చన్ కోసం చూడడం, లాంగ్ క్వశ్చన్ కోసం చూడడం. కాబట్టి ఓన్లీ వెరిచర్ క్వశ్చన్ మాత్రం చూడాల్సింది. కాబట్టి ఒక ఎక్సైజ్ 6B ఒకటి చూస్తే అలాగే ఒక వెరిచర్ క్వశ్చన్ వస్తుంది. ఇంకొక వెరిచర్ క్వశ్చన్ మాత్రం మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటాం. ఇది మన మెథడ్. ఇంకా లాస్ట్ ఒక చాప్టర్ ఉందమ్మా, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది మనకు అవసరమే లేదు, ఎందుకంటే ఇందులోకి 2 లాంగ్ క్వశ్చన్లు వచ్చినాయి, 2 షార్ట్ క్వశ్చన్లు వచ్చినా కానీ దీన్ని పక్కన పెట్టేసేయండి. లేదు సార్ మాకు ఎంత అయిపోయింది, ఇది నేను ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఇందులో ఒక లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే దీనిలో ప్రియారిటీ అండి. వీటిలో మాత్రం మంచిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మనం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అమ్మా. ఓకేనా? అంటే ఎక్కువ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్కి ఇవేనమ్మా. ఇవి మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ మాత్రమే. ఆ తర్వాత మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఏంది? హైపర్బోలిక్ ఫంక్షన్స్. తర్వాత ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఏంటి అంటే ఫంక్షన్స్. ఇలా ఓకేనా? ఇప్పుడు మీరు ఇలా ప్రిపేర్ అవుతే ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి? మ్యాట్రిసెస్, తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్స్, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, తర్వాత ఈ 3 చాప్టర్లు అయిపోయిన తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఈ 4 చాప్టర్లు అయిపోయిన తర్వాత మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఫంక్షన్స్. తర్వాత ట్రిగనామెట్రీ, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇలా ఓకేనా? ఇప్పుడు మీరు ఇలా ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చాము. మ్యాట్రిసెస్, తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ మీరు చూడాల్సింది మేజర్గా మ్యాట్రిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పటి వరకే మనకు
65 మార్క్స్ వస్తాయి ఫస్ట్ 3 చాప్టర్స్కి వెళ్ళి. ఓకేనా, ఫస్ట్ 3 చాప్టర్స్కి వెళ్ళి మనకు 65 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 65 మార్క్స్ తెచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 చాప్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన యొక్క ఛానల్లో చేయడం జరిగింది. ఇక ముందు కూడా మనకు వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రతి ప్రాబ్లం అంటే మెథడ్ వైజ్గా చెప్పడం జరిగింది. ఏ మెథడ్ చాప్టర్ మొత్తం చూడకుండా ఒక 1 2 4 or 5 మెథడ్స్ చూస్తే ఆటోమేటిక్గా మొత్తం కంప్లీట్ చాప్టర్ని కూడా మీరు ఆ 5 మెథడ్స్ నేర్చుకుంటే చేయడానికి వీలుండే విధంగా ఆ వీడియోలు చెప్పడం జరిగింది. టిప్స్ ట్రిక్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, సో ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. Okay students, thank you for watching.